శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి 4 ప్రధానమైన గ్రహాలు చాలా బలంగా ఉండడం జరిగింది. అది కూడా ధనాన్ని సంపాదించి పెట్టే లాభస్థానంలోను, ధనస్థానంలోను, అలాగే వ్యక్తిగత ప్రతిభ కొరకు బుధగ్రహం రాశి యందు ఈ 4 గ్రహాలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ప్రధానంగా లాభస్థానంలో కుజగ్రహం, ఇది మీకు చాలా విధాలుగా సహకరించడం జరుగుతుంది. ప్రధానంగా మీరు చాలా కాలంగా ఎవరికైనా ధనం ఇచ్చి అది రావడంలో చాలా ఇబ్బంది అవుతుంది అనుకున్న వారికి ఈ సమయంలో మీ ధనం మీకు తిరిగి రావడం జరుగుతుంది. అలాగే చాలా కాలంగా మీతో విరోధం పెట్టుకొని మీకు ఏదో విధంగా కీడు అపకారం చేస్తున్నటువంటి మీ పాత మిత్రుడు తిరిగి మళ్ళా మీకు అనుకూలంగా మీ స్నేహితుడిగా మారే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా స్త్రీల విషయంలో మీ యొక్క వైవాహిక జీవితంలో భర్త గారు దూరంగా ఉండడం, భర్త గారు మీకు అనుకూలంగా లేకపోవడం జరిగి ఉంటే ఈ సమయంలో మీకు అన్ని విధాల మీ వివాహ జీవితం కానీ, అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో భర్త గారితో ఉన్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు సంపూర్ణంగా మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా మరి కుజుడు భర్తకారకుడు లాభస్థానంలో ఉండడం, అలాగే గురువు కుటుంబ స్థానంలో సంచరించడం, రాశి అందే బుధగ్రహం, ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక కొత్త మలుపుని, ఒక కొత్త జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలకి ఈ విషయంలో. ఇక ప్రధానంగా మీరు ఏదన్నా ఒక పెద్ద వ్యవస్థనో పెద్ద సంస్థనో స్థాపించాలనే ప్రయత్నం చేస్తుంటే దానికి తగినటువంటి రుణ ప్రయత్నం చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినా, మీరు క్రీడా రంగంలో ఉన్నా, లేదనుకుంటే రాజకీయ రంగంలో ఉన్నా, మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు మీ యొక్క ఇంటర్వ్యూలో, మీ యొక్క పోటీలో ఖచ్చితమైనటువంటి విజయం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. కాబట్టి 100% మీకు మీ బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, అన్నదమ్ములు కానీ సహకరించడం జరుగుతుంది. ఇక ధనస్థానంలో గురుగ్రహ సంచారం అన్నది ఆల్రెడీ మనకి మొదలైంది. దాంతో శుక్రగ్రహం కూడా అదే రాశిలో సంచరించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా పంచమాధిపతిగా శుక్రుడితో కలిసి ఉన్నాడు. అంటే శుక్రుడు గురువుతో కలిసి ఉండడం వలన వృత్తిపరంగా మీలో కొంత మార్పు రావడం జరుగుతుంటుంది. వృత్తిలో మీకు మీ యొక్క అదనపు అర్హతలు జోడించడం వల్ల వృత్తిపరంగా మీకు ఒక స్థాయి పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మీరు ఏదైనా మీడియా, సినిమా, టీవీ అటువంటి రంగాల్లో ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి టాలెంట్కి 100% గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మీ రెమ్యునేషన్ కూడా ఎక్కువ శాతం పెరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబ పరంగా చాలా కాలంగా మీకు దూరంగా ఉంటున్నటువంటి ఒక స్త్రీ మీ కుటుంబంలో తిరిగి కలిసే అవకాశం ఉంది. అంటే మీ భార్య అవ్వచ్చు, మీ అక్కగారు అవ్వచ్చు, చెల్లెలు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఈ విధంగా మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకొని మీకు అన్ని విధాలా సహకరించడం అవసరం ఉంది. అలాగే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో ఒకళ్ళు మీకు పరిచయం అయి అది పూర్తిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ దాకా సంపూర్ణంగా మీ జీవితానికి సహకరించే విధంగా కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలో ఏర్పడడం జరుగుతుంది. దానివల్ల పెద్దగా వచ్చే నష్టం అయితే ఏమీ లేదు, కానీ అది మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా రాశి అందే బుధగ్రహ సంచారం వల్ల ఏంటంటే మనకి భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడేది. అంటే బుధుడు వ్యాపారకారకుడు, అలాగే జ్ఞానానికి, విజ్ఞానానికి, చాలా సందర్భాల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా బుధుడు కారణమవుతుంటాడు. అటు మీరు వ్యవసాయ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న, అంటే మీడియేటర్గా ఏదైనా వ్యవహారాలు చేస్తున్నా ఈ భద్రమహాపురుష యోగంతో మీలో ఒక టాలెంట్, ఒక కాన్ఫిడెన్స్ రావడం జరుగుతుంటుంది. ఏ పనైనా ధైర్యంగా ముందుకు చేయగలుగుతుంటారు. మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో అది కంప్లీట్గా చెప్పడం వల్ల మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే మీ యొక్క వేషధారణలోను, పర్సనాలిటీ డెవలప్మెంట్లోను, మీ యొక్క అందంలో అనుకోవచ్చు, లేదంటే టాలెంట్ అనొచ్చు, మంచి గుర్తింపు అన్నది రావడం జరుగుతుంది. సో ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మెయిన్గా రవి 12వ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు దగ్గర బంధువుల వల్ల, స్నేహితుల వల్ల 100% కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించినటువంటి ట్యాక్స్లు వగైరా వగైరా చెల్లించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల నుంచి ఒక విధమైన వేధింపులు కానీ, టెన్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది.
అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్ సందర్శించడం, వైద్యపరమైనటువంటి ఖర్చులు కూడా చాలా వరకు జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎక్కువగా ప్రధాన గ్రహాలన్నీ కూడా ఈ మిథున రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల ఎటువంటి సమస్య అయినా సరే దాన్ని చాలా సులువుగా పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా వృత్తిలో మారాలి, మీ యొక్క ఆదాయం పెరగాలి, ఏదైనా జాబ్ చేంజ్కి మాత్రం ఇది అనుకూలమైన సమయం. అలాగే ఏదైనా కొత్త ప్రయత్నాలు కూడా ఉద్యోగపరంగా చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనకి ఈ వారం చివరిలో ఏర్పడుతున్నటువంటి మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి, ఈ రెండు కూడా ఈ వారంలోనే 13వ తారీఖున రావడం జరిగింది. ఇది అధిక మాసం అవడం వల్ల ఈ నెలలో చేసే ఏ పూజా కార్యక్రమం అయినా, ఏ పరిహారం అయినా అధిక ఫలితం ఇస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటిది ప్రధానంగా అంటే మనకి ఈ మాస శివరాత్రి కంప్లీట్గా ప్రతి ఒక్కరు మన ప్రేక్షకులు చేసుకోవడం అన్నది విధిగా జరుగుతుంది. అయితే ఈ వారంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అంటే అర్ధాష్టమ శని జరుగుతుందా, ఏలినాటి శని జరుగుతుందా, ఏమీ సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైతే శివునికి మాస శివరాత్రి, మహాశివరాత్రి చేసుకుంటామో, శని భగవానుడు కూడా తనకు వచ్చినటువంటి ప్రతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా శని యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీదకి రావడం జరుగుతుంది. అయితే చాలామంది మనకి శని భగవానుడికి అభిషేకం చేసామండి, లేదంటే ఈ పూజ చేసామండి, ఫలితం రావట్లేదని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా మిగతా పూజల సంగతి ఎలాగున్నా శని భగవానుడికి చేసే పూజా విధానంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు మనకి రావడం జరుగుతుంది. ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే శని భగవానుడికి అభిషేకం చేయించుకుంటారో వాళ్ళు సాధ్యమైనంత వరకు కుదిరితే మాట సూర్యోదయానికి ముందు ఈ కార్యక్రమం పూర్తి చేయడం. అదే రోజు మరి ఏ విధంగా కూడా మీరు ఆయిల్తో తయారు చేయనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండవలసి ఉంటుంది. అది ఆ నియమాన్ని పాటిస్తూ ఆ రోజు వీలైతే మీరు చెప్పులు అవి లేకుండా ఒకరోజు గడపడం, పడుకునేటప్పుడు చక్కగా మంచాల మీద, పరుపుల మీద కాకుండా చక్కగా భూమి మీద ఏదో ఒక సాపో దిండో వేసుకొని విశ్రమించడం. అంటే చాలా సింపుల్ లైఫ్ గడపవలసి ఉంటుంది. అంటే మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా గడుపుతామో ఆ విధంగా ఆ ఒక్కరోజు నియమనిష్టలతో, అంటే మన్నాడు సూర్యోదయం అయ్యేంత వరకు ఆ విధంగా గడపడం వల్ల ఆ శని భగవానుడి యొక్క కృప మనకి జరుగుతూ ఉంటుంది. శని కృప ఉంటేనే మనకి మిగతా గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. శని కృప కావాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి, నియమాలు పాటించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. కాబట్టి ఒకసారి మరి ఈ రాబోయే శని త్రయోదశి రోజు ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మీకు 100% ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతుంది. అలాగే ఈ వారం ఏమైందంటే ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోయాయి. మరి ఈ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల ఏంటి, ఇది ఆటోమేటిక్గా ఈ ఫలితం అన్నది అంత తొందరగా రావడం జరగదు. మరి ఎప్పుడు మరి ఈ ఫలితం మనం పొందగలుగుతాం అని మనం ప్రయత్నం చేసుకుంటే ఈ రాహుకేతు గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా మరి మీనం నుంచి ఇంచుమించు కర్కాటకం దాకా ఉండడం జరిగింది. ఈ రాహుకేతువులు మనకి మిగతా ఫలితాలు ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా ఏదైనా వినాయకుడి టెంపుల్లో కానీ, దుర్గా అమ్మవారి టెంపుల్లో కానీ, కొన్ని టెంపుల్లో ఈ రాహుకేతు పూజ నిత్యం చేస్తూ ఉంటారు. కొన్ని టెంపుల్స్లో రాహుకాలంలో చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటువంటి ఆచారం ఉన్నటువంటి దేవాలయంలో ఈ రాహుకేతువులకి మీరు పూజ చేయించుకోవడం మంచిది. లేని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజు, ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి మరి అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా స్వామికి అభిషేకం చేయించుకున్నప్పుడు బెల్లం పానకం అన్నది ఇంపార్టెంటు. అలాగే చెరుకు రసం, అలాగే తేనె, అంటే ఇదిలో ఏదో ఒకటి మనకి దొరికినప్పుడు వాటితో మనం ఈ స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల
చాలా వరకు ఈ కాలసర్ప దోష ప్రభావం అంటే గోచార రీత్యా వచ్చినప్పటికీ కూడా జన్మజాతకంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఈ గ్రహాలు మరి వారి వారి స్థానాలు బట్టి అవి అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా వినాయకుడిని ప్రార్థించి తర్వాత రాహుకేతువుల్ని పూజించడం వల్ల విధి విధానంగా మీకు ఎలాగ మాస శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ మాస శివరాత్రి, శని త్రయోదశి, ఈ రాహుకేతు పూజ, అలాగే శనివారం పవిత్రమైనది కాబట్టి చక్కగా రోజు ఈ కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేసుకుంటే రాబోయే ఈ నిజ జ్యేష్ఠ మాసం మీకు బ్రహ్మాండంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.